సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన. మహిమగల రాజా, మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనత మహిమ ప్రభావము పొందనర్హుడువైన దేవుడవు. మా ఎడల మీ ప్రేమ శాశ్వతమైనది. విడువని ఎడబాయని కృపను బట్టి స్తోత్రాలు. క్రీస్తులో అనుగ్రహించిన గొప్ప రక్షణకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేదరమెట్లోని స్థానిక సంఘాన్ని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ 3 దినముల కూడికలలో విశేషమైన మీ కృపను మా ఎడల విస్తరింపచేసే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతికూల వాతావరణంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగిన అనుకూలతను దయచేయండి ప్రభువా. మీ సన్నిధి ప్రసన్నతను అనుగ్రహించండి. మీ దాసులు అలెక్స్ జార్జ్ గారిని బలపరచండి. తద్దుమా చేయనయున్న జశ్వంతును బలపరచండి. రత్నాకర్ గారిని మీ కృపలో బలపరచండి. మీ దాసుడునైన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధి ప్రసన్నతను అనుభవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం చేత మా హృదయాలను సంధించండి దేవా. మీ ఆత్మ స్పర్శను మేము గ్రహించగలిగే కృపను దయచేయండి. మీ సన్నిధి ప్రసన్నతను దయచేయమని, మీరే జీవము గల మీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని, అన్నింటిలో మిమ్మల్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ జీవము గల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన వారికి, అలాగే ఈ శ్రవణ యంత్రం ద్వారా కూడా దేవుని వాక్యం వింటున్న వారికి మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 3 దినముల కూడికల నిమిత్తమై బైబిల్ గ్రంథంలో 66 ఉపగ్రంథాల్లో కూడా అతిపెద్ద ఉపగ్రంథం 150 కీర్తనలతో కూడిన కీర్తనల గ్రంథం. సహజంగా దావీదు కీర్తనలు అని మనం పిలుస్తాము. కారణం
ఈ 150 కీర్తనల్లో ఎక్కువ శాతం దావీదే వ్రాశాడు. కోరహు కుమారులు ఆసాపు, ఏతాము, సలోమోను, మోషే వీరందరూ కూడా వ్రాశారు. మరి కొన్ని కీర్తనలు ఎవరు వ్రాశారో తెలియదు. కారణం, ఆ కీర్తనాకారుని యొక్క పేరు అక్కడ ఇవ్వబడలేదు. మెట్టుకు ఈ 150 కీర్తనలు భక్తుల యొక్క అనుభవాలు. భక్తులు తమ యొక్క అనుభవాలను కీర్తనలుగా మలచారు. వారి యొక్క అనుభవంలో నుండి ప్రార్థించారు, వారి అనుభవంలో నుండి స్తుతించారు, వారి అనుభవంలో నుండి ఆరాధించారు. అందుకే ఈ గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశాలు ప్రార్థన, స్తుతి, ఆరాధన. మరి విశేషంగా మెస్సయ కీర్తనలు అని మనం చూస్తాం. అనగా ప్రభు అయిన క్రీస్తు యేసు వారిని గురించి ముందుగానే ప్రవచించిన కీర్తనలు, ప్రవచనాత్మకమైన కీర్తనలు. విశేషంగా క్రీస్తును ఉద్దేశించి పరిశుద్ధాత్మ ప్రేరితులై ప్రవచనాత్మకంగా కీర్తించబడిన భక్తుల యొక్క కీర్తనలు, మెస్సయ కీర్తనలు మనం చూస్తాం. ఉదాహరణకు ఆయన జన్మను గురించి 2వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన శిలువ శ్రమలను గురించి 22వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన మరణము, పునరుద్ధానాన్ని గురించి 16వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన ఆరోహణాన్ని కూడా మనం చూస్తాం. 24వ కీర్తనలో ఆయన 2వ రాకడను మనం చూస్తాం. 110వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలనను మనం చూస్తాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద జన్మించక మునిపే, పరిచర్య చేయక మునిపే, శిలువలో బలికాక మునిపే, మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేవక మునిపే, అంత మాత్రమే కాకుండా ఆయన మరలా రాబోతూ ఉన్నాడు, భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఈ సంగతులు జరుగక మునుపే ముందుగానే భక్తులు కీర్తనల్లో ప్రవచించారు. అందుకే ఈ కీర్తనలను మెస్సయ కీర్తనలు అని అన్నారు. అలాగే 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు 15 కీర్తనలు మనం చూస్తాం. ఈ 15 కీర్తనలను యాత్రా కీర్తనలు అని అంటారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్న ధర్మశాస్త్ర ప్రకారమైన 7 పండుగలలో 3 పండుగల కాలంలో వారు యెరూషలేము దేవాలయానికి వస్తారు. పస్కా పండుగ సమయంలో యెరూషలేము దేవాలయానికి వస్తారు. పెంతెకోస్తు పండుగ సమయంలో యెరూషలేము దేవాలయానికి వస్తారు. పర్ణశాలల పండుగ సమయంలో యెరూషలేము దేవాలయానికి వస్తారు. వారు ప్రయాణం చేస్తూ వస్తూ ఈ 3 పండుగల కాలంలో యాత్ర కీర్తనలు పాడుతూ వారు యెరూషలేమునకు ప్రయాణం చేస్తారు, యాత్ర చేస్తారు. కారణం, యెరూషలేములో దేవాలయం ఉంది. అలాగే యెరూషలేము దేవాలయానికి 15 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్కొక్క యాత్ర కీర్తన పాడి 15 మెట్ల మీద 15 యాత్ర కీర్తనలు పాడి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించటం వారికి అలవాటు. అనగా అది వారి యొక్క సాంప్రదాయంగా మనం చెప్పవచ్చు. ఈ యాత్రా కీర్తనలు 120 నుండి 134 వరకు 15 కీర్తనలు మనము చూడగలం. ప్రత్యేకంగా కీర్తన అంటే దేవుని స్తుతించటం, ఘనపరచటం, మహిమపరచటం. కీర్తన పరిచర్య పరిశుద్ధమైనది, విశేషమైనది. ఈ కీర్తన పరిచర్య ప్రస్తుత కాలంలో గాడి తప్పినట్లుగా కనిపిస్తూ ఉంది.
వాస్తవానికి జీవము గల దేవుని గురించి ఈ కీర్తనలు ఉండాలి. లేక ఈ పాటలు, ఈ కీర్తనలు 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1 కీర్తన, 2 గీతములు, 3 పాటలు. కీర్తన అనగానే జీవము కలిగిన దేవుని కీర్తించే కీర్తనలు. ఆయన ప్రభావము, ఆయన మహాత్మ్యము, ఆయన గొప్పతనము, ఆయన ఔన్నత్యము, ఆయన విశిష్టత, ఆయన పరాక్రమ కార్యములను, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని కొనియాడుచు హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనునిగా చేసి జీవము కలిగిన దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించడం కీర్తనలు అని అంటారు. ప్రస్తుత దినాల్లో దేవుని చుట్టూ, జీవము కలిగిన దేవుని చుట్టూ కాకుండా ఈ వ్రాయబడిన కీర్తనలు మనుషుల చుట్టే తిరుగుతూ ఉన్నాయి. మనుషులు వారి మనస్సులో ఉన్న ఆలోచనల చొప్పున స్వార్థపూరితంగా వారికి నచ్చినట్లు ప్రస్తుత దినాల్లో పాటలు వ్రాస్తున్నారు, పాడుతూ ఉన్నారు. రెండవదిగా మనం గమనిస్తే గీతములు, దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ గీతములు విశ్వాసికి ప్రయోజనకరమైనవి. ఆత్మీయమైన పురుకొల్పు కొరకు, వాక్యానుసారమైన హెచ్చరిక కొరకు, విశ్వాసుల యొక్క ఉజ్జీవము కొరకు పాడేవి కీర్తనలు, గీతములు. మూడవదిగా సువార్తను ప్రకటించే పాటలు. అయితే కీర్తనలోనైనా, గీతములలోనైనా, పాటలలోనైనా కేంద్రము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. వాస్తవానికి మనమందరము కలిసి కూడి వచ్చినప్పుడు దేవునిని స్తుతించి ఘనపరిచి కీర్తించటానికి మనం మొదలెట్టినప్పుడు మనకంటే ముందుగా ఒక ఆయన కీర్తన పాడతాడు, కీర్తన మొదలెడతాడు. ఎవరో మనం చూద్దాం. చూడండి, 22వ కీర్తనలోనికి రండి. 22వ కీర్తన 22వ చరణం చదువుతున్నాను. 22వ కీర్తన 22వ చరణం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. 22వ కీర్తన మెస్సయా కీర్తన, అనగా ప్రభు అయిన క్రీస్తు యేసువారు ఆయన స్వకీయ అనుభవముల నుండి, ఆయన శ్రమలలో నుండి పాడినటువంటి కీర్తన ఒక భక్తుని ద్వారా ప్రవచించబడింది. ఆయన ఏమంటున్నాడు చూడండి, 22వ చరణంలో, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. ఈ వచన భాగంలోకి ఈ చరణం మనకు అర్థం కావాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మన కీర్తనకు ఆస్పదము, మన కీర్తనాకారుడు, మన మధుర గాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని అన్నాడు. 22 లేక కీర్తన 22వ చరణములో ప్రవచించబడిన ఆ ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్పు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలం. కీర్తనలైనా, గీతములైనా, పాటలైనా నడిపించేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. అధిగమించిపోవటానికి వీలు లేదు, దాటి వెళ్ళడానికి వీలు లేదు. మొదటిగా మన మధుర గాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దానికి అర్థం ఏంటంటే
కీర్తనలో కానీ, గీతములలో కానీ, పాటల్లో కానీ అవన్నీ కూడా క్రీస్తును కేంద్రంగా కలిగి ఉండాలి. క్రీస్తు కేంద్రీకృత కీర్తనలు, క్రీస్తు కేంద్రీకృత గీతములు, క్రీస్తు కేంద్రీకృత పాటలు. కానీ ప్రస్తుత దినాల్లో వ్రాయబడుచున్నవే కానీ, గానము చేయబడుచున్నవే కానీ మనుషుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మనుషుని చుట్టే అవి పాడుతూ ఉన్నాయి. మనుషుని ఆశలను అనుసరించేవన్నీ ఈ దినాలలో పాడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు లేని కీర్తన, క్రీస్తు లేని గీతము, క్రీస్తు లేని పాట అది దేవునికి మహిమకరము కాదు. దానివలన మన ఆత్మీయమైన ప్రయోజనం ఏమీ ఉండదు. తద్వారా సువార్త కూడా ప్రకటించబడదు. ప్రస్తుత దినాల్లో వ్యక్తిగతంగా శరీరం ఉప్పొంగే పాటలు మనం చూస్తున్నాం కానీ దేవునిని మహిమపరిచే పాటలు మనం చూడటం లేదు. సంగీత కేంద్రీకృత పాటలు మనం చూస్తున్నాం కానీ క్రీస్తు కేంద్రీకృత పాటలు మనం చూడటం లేదు. ప్రయోజనం ఏంటి? క్రీస్తు లేకపోతే మనం ఏమి చేసినా ఏ విధమైన ఉపయోగం లేదు, ప్రయోజనం లేనే లేదు. ప్రస్తుత దినాల్లో నాకు ఇలాగ అనిపిస్తూ ఉంది. ఏ స్థానిక సంఘంలోనైనా సరే ఒక క్రొత్త కీర్తనే కానీ, ఒక క్రొత్త గీతమే కానీ, ఒక క్రొత్త పాటే కానీ పరిచయం చేయబడే క్రమంలో ఆత్మీయులైనటువంటి స్థానిక సంఘ పెద్దలే కానీ, సేవకులే కానీ మొదటిగా దానిని పరిశీలించి ఆ సాహిత్యం ఏంటో తెలుసుకొని పరీక్షించి అనుమతించడం ద్వారా సంఘాల్లో అలాగూ గానము చేస్తే అది దేవునికి మహిమ, దేవుని ప్రజలకు ప్రయోజనకరమని అనిపిస్తూ ఉంది. ఏదంటే అది ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి ఎవరంటే వాళ్ళు పాడిని సంఘంలోనికి రావడం, దేవునికి మహిమ లేకపోవటం, శరీరం ఉప్పొంగటం, దానివల్ల దేవుని నామానికి మహిమ కలదు. ప్రస్తుత దినాల్లో ఈ విషయంలో స్థానిక సంఘాలు జాగ్రత్త తీసుకోవాలి. కారణం ఏంటి తెలిసిన? ఇది ఒక విశేషమైన పరిచర్య, పరిశుద్ధమైన పరిచర్య, అందరూ కలిసి చేసే పరిచర్య. కృపావరములు వేరువేరుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కృపావరములు కొందరు సువార్థికులు, కొందరు కాపరులు, ఉపదేశకులు, కొందరు బోధకులు ఉన్నారు. రోమాపత్రికలు మనం చూస్తే బోధించువాడైతే బోధించుటలోను, పంచిపెట్టువాడైతే పంచిపెట్టుటలోను శ్రద్ధ కలిగి ఉండవలను. వేర్వేరు కృపావరములు వేర్వేరు వ్యక్తులకు ఇవ్వబడ్డాయి. కానీ గాన పరిచర్య, ఈ గాన పరిచర్య పరిశుద్ధమైనది. ప్రభువును స్తుతించుటలో, ఆరాధించుటలో, కీర్తించుటలో, ఘనపరచుటలో ఉపయోగపడే ఈ పరిశుద్ధమైన గాన పరిచర్య, శాంక్టిటీ ఆఫ్ ద సింగింగ్ అని అన్నారు. పరిశుద్ధమైనటువంటి ఈ పరిచర్య ప్రభు మహిమ కొరకై ఉండవలసిన అవసరత ఉందని మీదట నేను ఈ సమయమందు ఉంచుతూ ఉన్నాను. సంఘాలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలండి. కారణం ఏంటి తెలిసిన? మహోన్నతుడైన జీవము గల దేవుడు మన స్తుతుల సింహాసనం పైన ఆసీనుడయ్యేవాడుగా ఉన్నాడు. స్తుతి సింహాసనాసీనుడు ఆయన. ఆలోచన చేద్దాం. ఈ కీర్తనకారుడు 100వ కీర్తనలో ఎలాగూ ప్రారంభిస్తున్నాడో చూద్దాం. చూడండి, మొదటి చరణం: సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును.
100వ కీర్తన రచించిన కీర్తనాకారుడు ఎవరో మనకు తెలియదు, కానీ ఒక విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ కీర్తనాకారుడు దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళే విషయంలో ఉత్సాహముతో ఉన్నాడు, సంతోషముతో ఉన్నాడు. కనుక మనం చదివినటువంటి యొక్క కీర్తనలో ఆ కీర్తనాకారుని యొక్క ఆనందాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మన మనసులోనికి తెచ్చుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధి మనకు ఆనందాన్ని కలిగించాలి. దేవుని యొక్క సన్నిధికి నిష్ఠూరంగా రాకూడదు, కష్టంగా రాకూడదు, నిర్బంధంగా రాకూడదు, తప్పదు అన్నట్టు రాకూడదు, వెళ్ళకపోతే ఎవరేమని అనుకుంటారేమో అన్నట్టు రాకూడదు. దేవుని సన్నిధి మనకు ఆనందాన్ని కలుగ చేయాలి. దేవుని సన్నిధి మనకు ఉత్సాహాన్ని కలుగ చేయాలి. దేవుని సన్నిధి మనకు సంతోషాన్ని కలుగ చేయాలి. దేవుని యొక్క సన్నిధానంలో సంతోషంతో ప్రవేశిస్తున్న కీర్తనాకారుని మనము చూస్తూ ఉన్నాము. బహుశా నేను ఇలాగ అనుకుంటున్నాను, మనం అత్యంత కష్టంగా, నిర్బంధంగా, నిష్ఠూరంగా వచ్చేది మందిరానికి అనుకుంటాను. కారణం ఏంటి తెలిసిన? దైవ సన్నిధి ఆనందం మనలో ఉంటే, దైవ సన్నిధి సంతోషం మనలో ఉంటే, దైవ సన్నిధి ఉత్సాహం మనలో ఉన్నట్లయితే మనం పరుగు పరుగున సమయానికే వస్తాము. సమయానికి రావడం లేదు గల కారణం ఏమిటంటే, దేవుని సన్నిధి సంతోషం మనకు లేదు. కనుకనే దైవ సన్నిధి సంతోషాన్ని మనం కలిగి లేము గనుక స్థానిక సంఘాల్లో జరిగే కార్యక్రమాలకు కూడా మనం హాజరు కావటం లేదు. సహజంగా మనం ఇప్పుడు హాజరవుతాం తెలిసిన, దాదాపుగా 90 నుంచి 100% ప్రజలు కేవలము ఆదివారమున రొట్టె విరిచే కూడిక మాత్రమే వస్తారు. వాక్య ధ్యాన కూడికకు రారు, విజ్ఞాపన కూడికకు రారు, రొట్టె విరిచే కూడిక కూడా సమయానికి రారు. కారణం ఏంటి? దైవ సన్నిధిని వారు ప్రేమించటం లేదు, దైవ సన్నిధి వారికి ఆనందాన్ని కలిగించటం లేదు. నిర్బంధంగా వస్తారు, సమాధి కార్యక్రమానికి వచ్చినట్టు వస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, రొట్టె విరిచే కూడిక విజయోత్సవ కూడిక. ఆయన మన రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి దానిని అడ్డం లేకుండా ఎత్తివేసి ప్రధానులను, అధికారులను విజయోత్సవముతో వేడుకకు కనపరచును అని మనం చూస్తాం. వినండి, రొట్టె విరిచే కూడిక విజయోత్సవ కూడిక, విజయోత్సవంతో జరుపుకునే కూడిక. ఏదో సంవత్సరానికి వచ్చే పండుగలు కాదండి. ప్రతి ఆదివారమున సంఘముగా కూడి వచ్చినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారికి విజయాన్ని మనము వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం. కనుక ఎలా రావాలి? కీర్తనాకారుడు 100వ కీర్తనలో కీర్తన వ్రాసినటువంటి కీర్తనాకారుడు ఎలా వస్తున్నాడు? దైవ సన్నిధికి ఆయన ఉత్సాహముతో వస్తున్నాడు, సంతోషముతో వస్తున్నాడు, ఆనందముతో వస్తున్నాడు. ఉత్సాహ గానము చేయుచు నీ సన్నిధికి వచ్చేదన, సంతోషముతో నీ సన్నిధికి వచ్చేదన, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నీ సన్నిధికి వచ్చేదను. ప్రియమైన వారలారా, ప్రభువును మనం ప్రేమిస్తే, ప్రభు మన హృదయాల్లో ఉంటే, ప్రభువుకు మనకు ప్రాధాన్యత ఇస్తే, ఆయన సన్నిధి మన హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన సన్నిధి మన హృదయానికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన సన్నిధి మన హృదయానికి ఎంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దేవుని మందిర ఆవరణంలో ప్రవేశించాలని ఈ కీర్తనకారు పరుగెడుతూ ఉత్సాహంతో దైవ సన్నిధికి వస్తున్నాడు. దైవ సన్నిధి సంతోషం మనకుందా? నిర్బంధంగా తప్పదు అన్నట్టు, ఏం చేయాలా పాలుపోక అన్నట్టు వచ్చిన వెంటనే మరల వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాం. త్వరగా మనలను ప్రేమించి మనలో ఆనందిస్తున్న ప్రభు సన్నిధిని మనం ఆనందించాలి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో
ఈ మాట వినండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెములు మన ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉన్న ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఆయన ఎదుట ఉన్న ఆనందం ఏంటి? ఆయన సిలువలో బలి అవుట ద్వారా, రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా పాపి రక్షింపబడతాడు. అది ఆయనకు ఆనందాన్ని కలిగించే విషయం, పరలోకానికి ఆనందాన్ని కలిగించే విషయం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇలాగ చదువుతాం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యం ద్వారా ఒక పాపి రక్షింపబడుతుంటే అది పరలోకానికి ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రభు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే మనలను రక్షించు నిమిత్తమై, మనలను రక్షించే ఆనందాన్ని ప్రభు పొందు నిమిత్తమై ఆయన ఏం చేశాడో తెలిసిన? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అవమానము మానసికమైన శ్రమ, సిలువ శారీరకమైన శ్రమ. ఎందుకు ఆయన మానసికమైన శారీరకమైన శ్రమను అనుభవించాడు? గల కారణం ఏమిటి అంటే, వినండి, తన ఎదుట ఉన్న ఆనందము కొరకై ఆయన మనలో ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇటు ప్రేమను మన ఎడల చూపిన ప్రభు ఎడల మన వైఖరి ఏమిటి? ఆయన సన్నిధి మనకు ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. అందుకే ఈ కీర్తనకారుడు సంతోషముతో ఉత్సాహముతో మందిర ఆవరణములో ప్రవేశిస్తూ ఉన్నాడు. వినండి, పాత నిబంధన గ్రంథంలో దైవ సన్నిధిని మిక్కుటముగా ప్రేమించిన ఒక వ్యక్తిని మనం చూస్తాం. 27వ కీర్తనలోనికి రండి. 27వ కీర్తన 8వ చరణం చదువుతున్నాను. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. 27వ కీర్తన వ్రాసిన కీర్తనకారుడు భక్తుడైనటువంటి దావీదు. ఈ దావీదు 8వ చరణంలో ఏమంటున్నాడో చూసారా? నా యెహోవా నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, నీ సన్నిధి వెదకదనని నా హృదయము నీతో అనెను. ఇక్కడ దైవ సన్నిధిని హృదయమారా కోరుకుంటున్నటువంటి భక్తుడు కేవలం పై పెదవులతో కాదు, లేక కేవలం భౌతికంగా మాత్రం కాదు, ఆయన హృదయమారా దేవుని సన్నిధి సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఇలాగంటున్నాడు, హృదయపూర్వకంగా దైవ సన్నిధిని వెదిక అనుభవం. మనకు చాలా కష్టంగా ఉంటుంది, నిష్ఠూరంగా ఉంటుంది. కానీ భక్తుడైనటువంటి దావీదు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సంగతి అదే 27వ కీర్తనలో మరలా చదువుతాను చూడండి. 4వ చరణం చదువుతున్నాను. 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. దావీదు దేవుని యొద్ద కోరుకున్న వరం, దావీదు దేవుని యొద్ద నుండి ఆశించిన వరం ఆయన సన్నిధానంలో ఉండటమే. నా జీవితకాలం అంతయు ఆయన ఆలయములో ధ్యానించెదను అని ఇక్కడ పలకటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దావీదు మొట్టమొదటిగా వినండి, వ్యక్తిగతముగా దేవుని సన్నిధిని ప్రేమించేవాడుగా ఉన్నాడు.
దేవుని సన్నిధిని ప్రేమించడం అనగా దేవుని సన్నిధిని అనుభవించడం. దేవుని సన్నిధిని అనుభవించే క్రమంలో ప్రత్యేకంగా 2 అనుభవాలు మనం చూడగలం. దైవ సన్నిధిని అనుభవించే క్రమంలో 2 అనుభవాలు, ఆ 2 అనుభవాలు దావీదు యొక్క జీవితంలో మనం గమనిస్తాం. దైవ సన్నిధిని మనం ఎలా అనుభవిస్తాం? మొట్టమొదటిగా వాక్య ధ్యానం, రెండవదిగా ప్రార్థన జీవితం. వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటం, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండటం, దేవుని సన్నిధిని మనము అనుభవించటం. అయితే దేవుని వాక్య ధ్యానం మన హృదయానికి ఆనందం కలిగించాలి. అందుకే 1వ కీర్తన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధనుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవుని వాక్యం మన హృదయానికి ఆనందం కలిగించాలి. ఆందోళన కాదు, తప్పదు అన్నట్టు కాదు. దేవుని వాక్య ఆనందం. దివారాత్రము దానిని ధ్యానించువాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం మన హృదయానికి ఆనందాన్ని కలిగించాలి, తప్పదు కాబట్టి కాదు. వాక్యాన్ని గురించిన విశిష్టతలు ఒక 2-3 చూద్దాం. చూడండి, 19వ కీర్తనలోనికి రండి. 19వ కీర్తన 9-10 చరణాలు చదువుతున్నాను. 9వ చరణం, 10వ చరణం. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. దేవుని వాక్యం భక్తుని యొక్క హృదయానికి, లేక భక్తుని యొక్క అనుభవములు ఎంత మధురంగా ఉన్నాయో చూడండి. ఎలా ఉన్నాయో తెలిసిన? తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైన ఒక వాక్యం మనకి రుచిని కలిగించాలి. నిర్బంధంగా, కష్టంగా కాదు, ఇష్టపూర్వకంగా ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. 63వ కీర్తనలోనికి రండి. 63వ కీర్తన 4-5 చరణాలు చదువుతున్నాను. 65వ కీర్తన 63వ కీర్తన 4-5 చరణాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఈ భక్తునికి దేవుని యొక్క వాక్యము ఎంత తృప్తికరంగా ఉన్నదో. 1, దేవుని వాక్యం రుచిగా ఉంది. 2, దేవుని వాక్యం తృప్తికరంగా ఉంది. మరలా 19వ కీర్తనలోనికి రండి. 9-10 చరణాలు చదువుతున్నాను. 19వ కీర్తన 9-10. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. గమనించారా? దేవుని వాక్యం మనకు ఎలా ఉండాలి తెలిసిన? జుంటి తేనె దారల కంటే మధురంగా ఉండాలి. దేవుని వాక్యం మనకు ఎలా ఉండాలి తెలిసిన? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తృప్తిగా ఉండాలి. దేవుని వాక్యం మనకు ఎలా ఉండాలో తెలిసిన? మేలిమి బంగారం కంటే, విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరుకునేవిగా ఉండాలి. వీటిని దేవుని వాక్యం ఎడల ఇలాగ మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో అప్పుడు ఆ దేవుని వాక్యాన్ని మనం ఎలా ధ్యానం చేస్తాం తెలిసిన? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక ఆనందముతో, సంతోషముతో దైవ సన్నిధిలో వాక్య ధ్యానం మనము చేయాలి. నిర్బంధంగా కాదు, కష్టంగా కాదు, చదవకపోతే ఏదో అయిపోద్ది అని కాదు.
ఇష్టపడాలి, మన హృదయానికి ఆనందాన్ని కలిగించాలి. అంత మాత్రమే కాక ఈ దేవుని దాసుడు దేవుని సన్నిధిని ఎలాగ అనుభవిస్తున్నాడో తెలిసిన రెండవ అనుభవం ఏమిటంటే, మనం తీసి చదవలేం కానీ నేను చెప్తున్నాను వినండి. ఆయన దినమునకు 3 మారులు 55వ కీర్తన మనం చూస్తాం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. 119వ కీర్తన మనం చూస్తాం, ఆయన దినమునకు 7 మారులు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మనం గమనిస్తే, నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసి కాచియుందును అని అంటాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు దైవ సన్నిధానంలో ప్రార్థన చేద్దామని భక్తుడైనటువంటి దావీదు యొక్క కోరిక, ఆలోచన. కారణం ఏంటి? దైవ సన్నిధానికి అంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఇలాగ మనం ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. 1, దేవుని వాక్యం. 2, ప్రార్థన ద్వారా దైవ సన్నిధిని ఆనందంతో, సంతోషంతో మనం అనుభవించాలి. సహజంగా ప్రార్థన అనగానే మన యొక్క ఆలోచన ఏంటి? ప్రార్థన అనగానే సహజంగా మనం ఆలోచన ఏంటంటే, మనకు ఒక పెద్ద పట్టీ ఉంటుంది, ఒక సరుకుల పట్టీలాగా ఒక పెద్ద జాబితా ఉంటుంది. మనం ప్రార్థన మొదలు పెట్టగానే త్వరగా మనకు కావలసినవన్నీ కూడా దేవునికి చెప్పేసి ఆమె నన్ను ముగిస్తాం. అది ప్రార్థన అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క తాత్పర్యం. మంచిది. ప్రార్థనలో వివిధ రకాలు ఉన్నాయి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపన, ప్రార్థనల అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ సమయమందు నేను మీ ఎదుట ఉంచాలనుకున్న ప్రార్థన అనుభవం ఏమిటి అంటే, ఇవన్నీ అలాగుండగా మనము ఎప్పుడైతే ప్రార్థన మొదలెడతామో, ప్రార్థన మొదలెట్టినప్పుడు వెంటనే టక చేసుకుంటూ వెళతాం. నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రార్థించటానికి మనం ఉపక్రమించినప్పుడు కొంత సమయం వేచి చూడాలి. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఆయన విమోచన దినం వరకు ఉంటాడు. ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు ఆయన మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ప్రార్థనకు మనం ఉపక్రమించినప్పుడు కొంత వేచి చూచి దేవుని ఆత్మ స్వాధీనంలోనికి రావాలి మనం. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం సారాంశం చెప్తున్నాను. యుక్తముగా మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆత్మ స్వాధీనంలోనికి రాలి. కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు మనకు తృప్తి కలుగుతుంది, కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు ఏ విధమైనటువంటి చలనము ఉండదు. యుక్తమైన ప్రార్థన ఆత్మ ద్వారానే సాధ్యం. కనుక ఆత్మ స్వాధీనంలోనికి మనము రావాలి. మరొక విషయాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన అనగా మన అక్కర్లన్నీ మనం చెప్పుకుంటాం కదా. మన అక్కర్లన్నీ మనం చెప్పుకున్న తర్వాత చివరిలో ప్రభు ఇచ్చే జవాబు ఏంటో తెలిసిన, దేవుడిచ్చే జవాబు ఏంటో తెలిసిన, కొండ మీద ప్రసంగంలో ప్రభు యేసుక్రీస్తు వారే చెప్పాడు ఈ మాట. అన్నీ చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియనన్నాడు. నువ్వు ఎంత చేసినా చివరిలో ప్రభు చెప్పేది ఏంటో తెలిసిన, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. నేను అంటాను, మనకేమి కావాలో మనకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రికి తెలుసు. కానీ ప్రభు ఏమన్నాడు తెలిసిన, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. వినండి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయమందు దైవ సన్నిధానంలో మనం కలిగి ఉండవలసిన ప్రార్థన అనుభవాన్ని గురించి ఒక మాట చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాం. మీతో నేను చెప్పాలనుకున్న విషయం, 1, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం, అధ్యయనం చేస్తాం, చదువుతాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ వాక్యమైతే అధ్యయనం చేసి చదివి ధ్యానం చేశామో ఆ వాక్యము మన జీవితంలోనికి వచ్చులాగున, మనం అలాగూ జీవించులాగున కావలసిన శక్తి కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధతను గురించి ధ్యానం చేసినప్పుడు ప్రభువా పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి.
యథార్థతను గురించి ధ్యానం చేసినప్పుడు ప్రభువా యథార్థమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. నీతిని గురించి ధ్యానం చేసినప్పుడు ప్రభువా నీతి జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రేమను గురించి ధ్యానం చేసినప్పుడు ప్రభువా ఈ ప్రేమ నేను కలిగి ఉండేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ధ్యానము ప్రార్థన రెండు కలిసి వెళ్ళాలి. ధ్యానం మన జీవితంలోనికి రావాలి. అందుకొరకు ఏం చేయాలి తెలిసిన? ప్రార్థన చేయాలి. కేవలం అక్కర్ల కొరకు మాత్రమే కాదు. ప్రార్థనలో రకాలు మనం చూడగలం. ఈ సమయం అందు నేను మీదట ఉంచాలనుకున్న ప్రార్థన అనుభవం ఏంటంటే ధ్యానము ప్రార్థన కలిసి వెళ్ళాలి. ఆ ధ్యానం మన జీవితంలోనికి రావాలి అంటే ప్రభు మన జీవితంలో కార్యము జరిగించాలి. అందు నిమిత్తం ప్రార్థన చేయాలి. ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నాయి. ఒక రెక్కతోటి ఎగరలేదు, రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతుంది. రెండు రెక్కలు ఉన్నప్పుడు ఆకాశంలో ఎత్తైన స్థలాల్లోనికి ఎదిగినట్లుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో సహితం ధ్యానము ప్రార్థన రెండు కలిసి వెళ్ళినప్పుడు మనము ఆత్మీయమైన ఉన్నత స్థలాల్లోనికి ఎగురుతాము. ఆత్మీయమైన ఉన్నత స్థలాల్లోనికి మనము వెళతాం. ఎప్పుడు తెలిసిన? రెండు కలిసినప్పుడు. దీనికి నేనేం పేరు పెట్టాలనుకుంటున్నానంటే దైవ సన్నిధిని అనుభవించటం. ఈ కీర్తనాకారుడు దైవ సన్నిధి అనుభవాన్ని కలిగి సంతోషిస్తున్నాడు, ఉత్సహిస్తున్నాడు, ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఓ క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటో తెలిసిన? మొట్టమొదటిగా మనకు అవసరమైంది ఏంటో తెలిసిన? దీన్ని మనం విస్మరిస్తూ ఉన్నాము, అలక్ష్యం చేస్తూ ఉన్నాము, లెక్క చేయటము లేదు. ఏంటి తెలిసిన? దైవ సన్నిధిలో వ్యక్తిగతంగా సమయాన్ని గడిపే అనుభవం. ఇప్పుడు గమనించండి, వాక్యం ఎవరిని గురించి తెలియచేస్తుంది? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. గమనించండి, వాక్య ధ్యానం అనగా ప్రభువును గురించిన ధ్యానం. ప్రార్థన అనగా ఆత్మ అయినటువంటి ప్రభు ద్వారా మనం ప్రార్థన చేయటం. కనుక అంతిమంగా ఇది మనకు తెలియచేసేది ఏమిటంటే ప్రభువులో మనం ఆనందించేటట్లుగా చేస్తుంది. కారణం దేవుని వాక్యం ఆయనను గురించి తెలియచేస్తుంది. దేవుని వాక్యం ఆయనే. క్రీస్తు లేని వాక్యం లేదు. వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం, నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, క్రీస్తు సారూప్యాన్ని మనలోనికి తీసుకొస్తుంది. వ్యక్తిగతంగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాసినట్లుగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. చెరలో నుండి రాస్తున్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో రాస్తున్నాడు, ఏమాత్రం సౌకర్యవంతంగా లేడు. ఈ పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందం. దైవ సన్నిధి ఆనందం పరిస్థితులకు అతీతమైనది, పరిస్థితులతో సంబంధం లేనిది. ప్రభువును గూర్చిన ధ్యానం. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనందరము వ్యక్తిగతంగా ఈ అనుభవాన్ని కలిగి ఉంటామో, దైవ సన్నిధిలో ధ్యానము ప్రార్థన కలిసి వెళుతూ అందులో క్రీస్తును మనం చూస్తూ ఆయన మనలో కార్యము చేస్తూ ఆయన సారూప్యంలోనికి మనం ఎప్పుడైతే మలచబడుతూ ఉంటామో, బహుశా నేను అనుకుంటాను ఈ ద్వేషాలు, కలహాలు, అసూయలు, లేక చెప్పాలంటే సమస్యలు సంఘాలు ఉండవేమనుకుంటాను. ఈ సమస్యలన్నిటికి గల కారణం ఏంటో తెలిసిన? వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో సమయం గడిపే అనుభవం లేక పోవటం. ఒకవేళ చదివినా, ఒకవేళ ప్రార్థించినా అది యాంత్రికంగా ఉందేమో, అలవాటు ప్రకారంగా ఉందేమో.
లేకపోతే మనం ఆశించి స్వార్థపూరితంగా మనం ఏమైనా చదువుతున్నామేమో. అందుకే సమస్యలు. మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా వ్యక్తిగతమైన జీవితంలో మన అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రభువుని గురించి ధ్యానించటం. అది మనకేం కలుగు చేస్తుంది తెలిసిన? మన హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభువులు ఆనందించే అనుభవంలోనికి నడిపిస్తుంది. ప్రభు సారూప్యంలోనికి, ఆయన పోలికలోనికి మారుస్తూ రూపాంతర అనుభవంలోనికి తీసుకుని వెళుతుంది. అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం అభ్యాసం చేయగలము. అందుకే దావీదు 27వ కీర్తన 8 చరణంలో అన్నాడు, ఈ మాట చాలా ముఖ్యమైనది. నా సన్నిధి వెదకడని నీవు సెలవేయగా, యెహోవా నీ సన్నిధిని వెదకెదనని నా హృదయము నీతో, హృదయమారా దైవ సన్నిధి అనుభవం. యాంత్రికంగా కాదు, పై పెదవులతో కాదు, హృదయమార. అంతకు మించిన శ్రేష్టమైన స్థలం, అంతకు మించిన శ్రేష్టమైన సందర్భం, అంతకు మించిన శ్రేష్టమైన సంతృప్తి, అంతకు మించిన శ్రేష్టమైన సమయం మన జీవితంలో మరొకటి లేదు. అందుకే దావీదు ఏమంటాడు తెలిసిన? నా జీవితకాలం అంతయు ఆయన ఆలయంలో నేను దాన్ని. ఇది అభ్యాసం చేసి చూడండి. ఇందులో నిర్లక్ష్యంగా ఉన్నామేమో, అలక్ష్యంగా ఉన్నామేమో, పట్టించుకోవటం లేదు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి పెద్ద, ప్రతి పరిచారక, పరిశుద్ధులందరూ వ్యక్తిగతంగా దైవ సన్నిధిని ఆనందంతో అనుభవించే జీవితం ఉన్నట్లయితే నేను అంటాను, ఆప్యాయత, ఐక్యత, ప్రేమ, సమాధానం ఆ స్థానిక సంఘాల్లో ఉంటుంది. ఎక్కడ తప్పిపోయామో తెలిసిన? సమస్యలను చూస్తున్నాం, పరిష్కారం ఏంటి తెలిసిన? దైవ సన్నిధి. వాస్తవానికి చెప్పాలి అంటే ఒకానొకప్పుడు ఇటు భాగ్యం మనకు లేదు. దూరస్థులము, నేరస్థులము. ఇశ్రాయేలు విషయంలోనికి రాగానే లేవీలు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయాలి, యాజకులు మాత్రమే యాజకత్వం చేయాలి, ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. కానీ ఇప్పుడైతే ఓ ప్రియమైన వారలారా, మహోన్నతుడైన జీవము కలిగిన దేవుని యొక్క దయా సంకల్పం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరం అనే తెర ద్వారా ధైర్యముగా ఆయన కృపాసనమున వద్దకు చేరే ధన్యత మనకు జీవము కలిగిన దేవుడు అనుగ్రహించండి. ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా, ఏ స్థితిలోనైనా ఆయన సన్నిధి ప్రవేశం మనకుంది. ఈ కీర్తన కూడా నేను ప్రవచన కీర్తన నేను అంటాను. ఎందుకో తెలిసిన? ఆ కీర్తన రాసింది ఒక యూదుడే, కానీ పైన ఏమని రాస్తాడో తెలిసిన? సమస్త దేశములారా, సమస్త దేశములకు దైవ సన్నిధి అనుభవం ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. అందులో మనము కూడా ఉన్నాము. అందుకే ఇక్కడ అంటాడు, సంతోష గానము చేయించి ఆయన సన్నిధికి రండి. దైవ సన్నిధిని ఆనందముతో అనుభవించటం నేర్చుకుందాం. అప్పుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైన ఆత్మీయమైన మార్పును మనము సంతరించుకుంటాము. మొదట ఇక్కడ నుండే మనం ప్రారంభం చేయాలి. దైవ సన్నిధిని అనుభవించటం నుండే మనం ప్రారంభం చేయాలి. అప్పుడు ఆత్మీయమైన ఉన్నత స్థలాల్లోనికి మనము ఎగరగలము, దేవునికి మహిమకరంగా జీవించగలం, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘానికి క్షేమాభివృద్ధికరమైన పాత్రలుగా మనము ఉండగలం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా, నిశ్చయంగా అనుదినం దైవ సన్నిధి ఆనందాన్ని కలిగి ఉండాలి. ఈ కీర్తనకారుడు ఆనందంతో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఘనుడు అయిన దేవా, కృపగల తండ్రి, ఏ యోగ్యత లేని అనర్హులమైన మాకు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి శరీరం అనే తెర ద్వారా ధైర్యంతో మీ కృపాసనమున వద్దకు చేరే ధన్యత, ఆ భాగ్యం, ఆ సదవకాశం మాకు ఇచ్చారు ప్రభువా. మీ సన్నిధిలో మీ ప్రియకుమారుని యందు ఆనందించే కృపను మాకు దయచేయండి. మా జీవితాలను బాగు చేయండి, మలచండి, తీర్చిదిద్దండి.
క్రీస్తు పోలికలోనికి రూపాంతర అనుభవాన్ని దయచేయండి ప్రభువా. తదుపరి నిలిచి మీ దాసుని విశేషంగా బలపరిచి మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ మీ కృపకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.